వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ఈరోజు జరిగిన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ మరియు ఇతర ముఖ్యమైన అంశాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ముందుగా ఈరోజు కరెంట్ అఫైర్లో మొదటి అంశం. ఓకే, సింగపూర్ ఓపెన్ 2025-26 సంబంధించిన స్పోర్ట్స్ న్యూస్ సంబంధించి మనకి కరెంట్ అఫైర్లో నుంచి చూడడం జరిగింది. సింగపూర్ ఓపెన్ 2026, ఈ 2026లో పురుషుల డబుల్స్ ఈ పురుషుల డబుల్స్లో ఓకే భారతదేశం తరపున ఓకే విజేతలుగా నిలవడం జరిగింది. దాంట్లో ఒకరు స్వాతిక్, ఎవరు సార్ అంటే స్వాతిక్ అండ్ చిరాగ్ శెట్టి. వీళ్ళిద్దరూ కూడా సింగపూర్ ఓపెన్స్ 2026 పురుషుల డబుల్స్లో ఓకే ఎవరు సార్ అంటే స్వాతిక్ సాయిరాజ్ రంకిరెడ్డి అండ్ చిరాగ్ అనే ఇద్దరు కూడా 2026 సింగపూర్ ఓపెన్స్ని సాధించడం జరిగినది. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ కరెంట్ న్యూస్. భారత న్యాయ వ్యవస్థలో అరుదైన ఘట్టాన్ని చూడడం జరగబోతుంది. ఓకే, భారతదేశంలో 4 హైకోర్ట్స్ ఏవైతే ఉంటాయో ఈ 4 హైకోర్టులో మహిళా ప్రధాన న్యాయమూర్తులు న్యాయమూర్తులను నియమించడం జరుగుతుంది. దీనికి సంబంధించి కొలిజియం కూడా సిఫార్సు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఏదైతే గుజరాత్ హైకోర్టు ఉంటుందో ఈ గుజరాత్ హైకోర్టుకి నియమించబోతున్న మహిళా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగ్రవాల్ గారు గుజరాత్ రాష్ట్రానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా. అండ్ దాని తర్వాత నెక్స్ట్ వన్ మేఘాలయ హైకోర్టు. ఈ మేఘాలయ హైకోర్టుకి మహిళా న్యాయమూర్తిగా రేవతి మోహితే. ఎవరు సార్ అంటే రేవతి మోహితే డేర్ అనే ఆమె నియమించడం జరుగుతుంది. అండ్ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మహిళా ప్రధాన న్యాయమూర్తి లీసా గిల్ నియమితులయ్యారు. అండ్ నెక్స్ట్ వన్ మనకి పాట్నా హైకోర్టు. ఓకే, పాట్నా హైకోర్టుకి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా మీనాక్షి రాయ్. ఎవరు సార్ అంటే మీనాక్షి రాయ్ అనే ఆమె నియమితులు అవ్వడం జరిగింది. అంటే త్వరలో ఒకే సమయంలో 4 రాష్ట్రాల హైకోర్టులుగా ఈ ప్రధాన న్యాయమూర్తులు నియమించబోతున్నారు. గుజరాత్కి సునీతా అగ్రవాల్ గారు, మేఘాలయకి మోహితే డేర్ అండ్ ఆంధ్రప్రదేశ్ లీసా గిల్ ఆల్రెడీ నియమితులు అవ్వడం జరిగినది. అండ్ పాట్నా మీనాక్షి రాయ్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 100% ఇచ్చేడున్నారు. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఓకే వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఓకే పశ్చిమ బెంగాల్ లేదా వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఒక యాప్ని లాంచ్ చేయడం జరిగింది. ఆ యాప్ పేరు ఏమిటి అని గమనించినట్లయితే స్వచ్ఛ మొబైల్ యాప్. ఈ స్వచ్ఛ మొబైల్ యాప్ను ఎవరు సార్ అంటే కేంద్ర మంత్రి మనోహర్ లాల్ గారు ఓకే గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దీనిని ప్రారంభించడం జరిగింది. దానితో పాటు వెస్ట్ బెంగాల్ సీఎం సువేందు అధికారి దీన్ని ప్రారంభించడం జరిగింది. ఓకే, ఈ స్వచ్ఛ యాప్ ఈ యొక్క వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఏదైతే మున్సిపల్ ఉంటుందో ఈ మున్సిపల్ పరిధిలో పేరుకుపోయిన చెత్త, మురుగునీటి దానికి సంబంధించి ఓకే ఫోటోలు అండ్ వాటిని తీసి అప్లోడ్ చేసే విధంగా దానికి సంబంధించి వెస్ట్ బెంగాల్లో పరిశుభ్రత పైన ఫోకస్ చేయాలనే అంశంతో ఈ స్వచ్ఛ యాప్ని తీసుకురావడం జరిగింది. తొలి దశలో వెస్ట్ బెంగాల్లో దీన్ని మొత్తం 10
ఓకే 10 మున్సిపాలిటీలలో దీన్ని ఏర్పాటు చేసే విధంగా ఇచ్చేయడం జరిగింది. అంటే ఎక్కడైనా నీరు నిలిచిపోయినా, ఎక్కడైనా చెత్త లేదా శుభ్రం చేయని ప్రదేశాలు ఉంటే ఈ మొబైల్ యాప్ ద్వారా వాటిని ఫోటో తీసి అప్లోడ్ చేయవచ్చు. దాని ద్వారా ఈ మున్సిపల్ శాఖ అధికారులు దానిని శుభ్రం చేయడం జరుగుతుంది. ఓకే నెక్స్ట్ కరెంట్ అఫైర్. ఓకే రాష్ట్రపతి ఆమోదం తెలపడం జరిగింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు 5 కొత్త న్యాయమూర్తుల నియామకం కోసం రాష్ట్రపతి ఆమోదం తెలపడం జరిగింది. రాష్ట్రపతి ఆమోదం అనేది తెలపడం జరిగింది. గతంలో మనకి 32+1 ఉండేది. ఇప్పుడు 37+1 అంటే మొత్తం 38కి పెరగడం జరిగింది. అంటే ఏకంగా 32 నుంచి న్యాయమూర్తులు 37 మందికి పెరిగినట్లుగా తెలియజేయడం జరిగింది. అయితే ఈ 5 ఎవరు సార్ అంటే మనకి ఒకరు జస్టిస్ పిల్తే నాగు ఫస్ట్ పర్సన్, అండ్ రెండో వ్యక్తి జస్టిస్ శ్రీ చంద్రశేఖర్ అండ్ మూడవది జస్టిస్ సంజీవ్ సచేవాడ అండ్ నెక్స్ట్ 4వ వ్యక్తి జస్టిస్ అరుణ్ పల్లు అండ్ నెక్స్ట్ వన్ జస్టిస్ ఒక మహిళా న్యాయమూర్తిని కూడా ఇచ్చేయడం జరిగింది. సీనియర్ న్యాయవాది వి మొఫానా లేదా మొసానా. ఈమె యొక్క ప్రత్యేకత ఏంటి సార్ అంటే బార్ కౌన్సిల్ నుంచి డైరెక్ట్గా సుప్రీంకోర్టు పదోన్నతి పొందిన 2వ మహిళ. గతంలో ఇందు మల్హోత్రా గారు డైరెక్ట్ న్యాయవాది వృత్తి నుండి డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి గతంలో ఇదయ్యింది. ఇప్పుడు జస్టిస్ మొపానా అనే సీనియర్ న్యాయవాది ఇదవ్వడం జరిగింది. అంటే సుప్రీంకోర్టులో 32+1 నుంచి 37+1 అంటే మొత్తం ప్రెసిడెంట్ 38కి చేరబోతుంది. కొత్తగా 5 ఇచ్చేశారు. దాంట్లో నాగు, చంద్రశేఖర్ అండ్ సంజీవ్ సచేవాడ, అరుణ్ పల్లు అండ్ మొపానా ఈ 5 ఇదవ్వడం జరిగింది. అయితే కొలీజియం వీళ్ళని సిఫార్సు చేయడం వలన ఏకంగా రాష్ట్రపతి ఆమోదం తెలపడం జరిగింది. ఈ కొలీజియంలో ఎవరు ఉంటారు సార్ అంటే మనకి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రనాథ్, జస్టిస్ జేకే మహేశ్వరి అండ్ జస్టిస్ నాగరత్న అండ్ జస్టిస్ ఎంఎన్ సువేందు ఈ 5తో కలిసిన ఈ ఏదైతే కొలీజియం ఉందో అది సిఫార్సు చేయడం వలన రాష్ట్రపతి ఆమోదం తెలపడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు సిక్కిం పర్యటన చేయడం జరుగుతుంది. సిక్కిం పర్యటన. ఈ సిక్కిం పర్యటన ఎందుకు సార్ అంటే సిక్కిం రాష్ట్రం ఏర్పాటయి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సిక్కిం రాష్ట్రం ఏర్పాటయ్యి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అక్కడ సందర్శించడం జరుగుతుంది. దీనిలో ప్రధానంగా అక్కడ ఆర్కేడియం అంటే ఆర్కేడ్రియం, ఈ ఆర్కేడ్రియంను సందర్శించనున్నారు. మొత్తం కూడా అక్కడ ఆర్కేడ్రియం ఫెస్టివల్ అంటే ఇది ఒక పుష్పాలకు సంబంధించినది, అక్కడ కూడా సందర్శించడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత అక్కడ నంగ్యాల్ ఇన్స్టిట్యూట్ ఏం సార్ అంటే నంగ్యాల్ ఇన్స్టిట్యూట్ నంగ్యాల్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉంటుందో దాన్ని సందర్శించనున్నారు. అండ్ భారత్ అండ్ టిబెట్ సరిహద్దులో ఉన్న నాతులా కనుమను కూడా సందర్శించనున్నారు. అండ్ దాంతోపాటు సిక్కిం యూనివర్సిటీ ఏదైతే విశ్వవిద్యాలయం ఉంటుందో ఈ విశ్వవిద్యాలయం యొక్క 7వ స్వాతంత్రోత్సవానికి హాజరవ్వడం జరుగుతుంది. అండ్ పింక్ సిటీ రన్నర్ అప్ వాహనాలను కూడా ప్రారంభించనున్నారు. పింక్ సిటీ రన్నర్ అప్
రన్నర్ అప్ వాహనాలను కూడా ఇక్కడ సందర్శించనున్నారు. అండ్ సిక్కిం రాష్ట్రం యొక్క 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఈ 5-6 ప్లేస్లు సందర్శించనున్నారు. ఒకటి ఆర్కేడ్రియం సందర్శన, అండ్ నమ్గ్యాల్ ఇన్స్టిట్యూట్ సందర్శన, అండ్ నాతులా కన్మా, అండ్ సిక్కిం యూనివర్సిటీ యొక్క 7వ ఉత్సవాలలో అండ్ పింక్ సిటీ రన్నర్ అప్ వెహికల్స్ ప్రారంభించడం జరుగుతుంది. దాంతో పాటు సిక్కిం రాష్ట్ర పోలీసులకు అవార్డును కూడా ప్రదానం చేయడం జరుగుతుంది. సిక్కిం రాష్ట్ర పోలీసులకి అవార్డు కూడా విశిష్ట సేవలకు గాను ఈ అవార్డు కూడా ఇచ్చేయడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత ఓకే ఏదైతే మనకి ఏదైతే మనకి అక్షరాస్యత ఉందో, ఓకే సంపూర్ణ అక్షరాస్యత, ఈ సంపూర్ణ అక్షరాస్యత ఉన్న 5వ రాష్ట్రం ఏది సార్ అంటే సిక్కిం రాష్ట్రం. దీనికంటే ముందు మొదటగా మిజోరం సంపూర్ణ అక్షరాస్యతలో మిజోరం అండ్ గోవా త్రిపుర అండ్ హిమాచల్ ప్రదేశ్, ఈ 4 రాష్ట్రాల తర్వాత సంపూర్ణ అక్షరాస్యత ఉన్న రాష్ట్రంగా ఓకే 5వ రాష్ట్రం. అదే ఈశాన్య రాష్ట్రాలలో ఇది 3వ రాష్ట్రంగా ఉండడం జరుగుతుంది. సంపూర్ణ అక్షరాస్యతలో 5వ రాష్ట్రము, అండ్ దాని తర్వాత ఈ ఈశాన్య రాష్ట్రాల్లో 3వ రాష్ట్రంగా సిక్కిం అనేది ఉంది. అండ్ ఇటీవల ఆర్గానిక్ ఫార్మింగ్ లో ఒక సేంద్రియ వ్యవసాయంలో కూడా మొదటి స్థానంలో ఉండడం జరుగుతుంది సిక్కిం రాష్ట్రం. ఓకే సిక్కిం రాష్ట్రం 1975వ సంవత్సరంలో సిక్కింకి రాష్ట్ర హోదా కల్పించడం జరిగినది. ఓకే నెక్స్ట్ కరెంట్ న్యూస్ నాన్న. ఓకే భారతదేశం యొక్క బ్రహ్మోస్ క్షిపణికి సంబంధించిన కరెంట్ న్యూస్. బ్రహ్మోస్ క్షిపణి, ఈ బ్రహ్మోస్ క్షిపణి ఏదైతే ఉందో ఈ బ్రహ్మోస్ క్షిపణి ఎగుమతులకు సంబంధించి న్యూస్. ఈ ఎగుమతులకు సంబంధించి $629 మిలియన్ బ్రహ్మోస్ క్షిపణిని వియత్నాం అనే దేశం ఎగుమతి చేయడం కోసం ఒప్పందం చేసుకోవడం జరిగింది. దాదాపుగా $629 మిలియన్ బ్రహ్మోస్ క్షిపణి ఎగుమతులకు సంబంధించి ఒప్పందం జరగడం జరిగినది ఇది. ఓకే ఈ బ్రహ్మోస్ క్షిపణి యొక్క విషయాలు చూస్తే ఇది సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్ క్షిపణిగా ఇచ్చేయడం జరుగుతుంది. దీని యొక్క మాక్ సంఖ్య చూసుకుంటే 2.8 నుంచి 3 అనేది మాక్ సంఖ్య ఉంటుంది. దీని యొక్క పరిధి అనేది 290 కిలోమీటర్ల నుండి 800 కిలోమీటర్ ఉండడం జరుగుతుంది. భూమి, సముద్రం, జలాంతర్గాములు అండ్ గగనం నుంచి ఎక్కడికైనా ఈ బ్రహ్మోస్ క్షిపణిని ప్రయోగించవచ్చు. ఈ బ్రహ్మోస్ క్షిపణిని భారతదేశం మరియు రష్యా 2 కలిసి దీన్ని అభివృద్ధి పరిచాయి. ఓకే భారతదేశంలోని బ్రహ్మపుత్ర నది పైన అండ్ రష్యాలోని కాస్మోక్ నది పేరు పైన దాని యొక్క పేరుతో దీన్ని డిజైన్ చేయడం జరిగినది. ఓకే నెక్స్ట్ కరెంట్ న్యూస్. ఓకే పిఎం స్వనిధి యొక్క ప్రోగ్రామ్ కి పిఎం స్వనిధి అనే కార్యక్రమానికి 6 సంవత్సరాలు పూర్తవడం జరిగింది. 2026తో అంటే ఏవైతే మనకి ఈ యొక్క ప్లాట్ఫామ్ పైన వ్యాపారం చేస్తూ ఉంటారో ఆ వ్యాపారం చేసే వాళ్ళకి ఆత్మనిర్భర్ భారత్ నిధి కింద వాళ్ళకి సహాయం చేయడం కోసం పిఎం స్వనిధి అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగినది. దీనికి 6 సంవత్సరాలు పూర్తవడం జరిగింది. ఓకే నెక్స్ట్ వన్. ఓకే ద్రౌపది ముర్ము ఆల్రెడీ మనం చెప్పాం సిక్కిం పర్యటన. అండ్ జూన్ 2వ తారీఖుని అంతర్జాతీయ లైంగిక కార్మికుల దినోత్సవంగా జరుపుతారు. ఓకే అంతర్జాతీయ లైంగిక కార్మికుల దినోత్సవం దీనిని 1975 నుండి ఇప్పటిదాకా నిర్వహించడం జరుగుతుంది. ఓకే నెక్స్ట్ వన్.
ఓకే, కేంద్ర ప్రభుత్వం ఒక మహాజల మిషన్, ఓకే, కేంద్ర ప్రభుత్వం మహా జల మిషన్ ను ప్రారంభించడం జరిగింది. దీన్నే మహా వాటర్ మిషన్ అని కూడా పిలుస్తారు. మహా వాటర్ మిషన్ అనే పేరుతో కూడా దీన్ని ప్రారంభించడం జరిగినది. ఓకే, ఈ మిషన్ యొక్క ఇదేంటి సార్ అంటే విద్యా సంస్థలకి అండ్ వ్యవస్థాపక సంస్థలకి, పరిశ్రమలకి క్షేత్రస్థాయిలో ఈ జల రంగం ఆవిష్కరణకు సంబంధించి జాతీయ వేదికగా కేంద్ర ప్రభుత్వం మహా వాటర్ మిషన్ అనే దాన్ని ప్రారంభించింది. ఓకే, 5 సంవత్సరాల కాలంలో 200 కోట్ల రూపాయలతో ఈ యొక్క మహాజల మిషన్ లేదా మహా వాటర్ మిషన్ ని ప్రారంభించడం జరిగినది. అంటే స్థానిక జలాలను పరిరక్షించడం అండ్ నీటి వినియోగాన్ని పర్యవేక్షణ అండ్ సహజ వనరులను ఉపయోగించడం, దీర్ఘకాలిక చర్యలు ఇవన్నీ కూడా ఇచ్చేయడం జరుగుతుంది. తాగునీరు, సాగునీరు సంబంధించి దీంట్లో ఇచ్చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్. ఓకే, ప్రాజెక్ట్ ఉదయక్, ఓకే, బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ చేపట్టిన ప్రాజెక్ట్ ఉదయక్ ఈ ప్రాజెక్ట్ ఉదయక్ ఏదైతే ఉంటుందో ఈ ప్రాజెక్ట్ ఉదయక్ కంప్లీట్ అయ్యి 37 సంవత్సరాలు పూర్తవ్వడం జరిగింది. అంటే ఉదయించే సూర్యుడికి సముచితంగా ఈ ప్రాజెక్ట్ ఉదయక్ ను ప్రవేశపెట్టడం జరిగింది. ఇది నన్ను ఓకే, దీనిని 1990 జూన్ 1వ తారీఖున ఈ ప్రాజెక్ట్ ఉదయక్ అనే దాన్ని అస్సాం రాష్ట్రంలో ప్రారంభించారు. ఓకే, దీనికి మొత్తం కూడా 37 సంవత్సరాలు పూర్తయినది కాబట్టి వ్యవస్థాపక దినోత్సవం జరపడం జరుగుతుంది. ఈ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అనేది డిఫెన్స్ మినిస్టర్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది, రక్షణ మంత్రిత్వ శాఖ. ఎక్కడైతే కొండలు, గుట్టలు అండ్ పర్వతాలు ఉంటాయో అండ్ సరిహద్దు ప్రాంతాల్లో రోడ్డు నిర్మాణం చేసే ఆర్గనైజేషన్ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్. ఈ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ 1960 మే 7వ తారీఖున దీన్ని ప్రారంభించడం జరిగినది. దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు. బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉండడం జరుగుతుంది మనకి. ఏది నాన్న ఓకే, కాబట్టి ప్రాజెక్ట్ ఉదయకి 37 సంవత్సరాలు పూర్తవ్వడం జరిగినది. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్. ఓకే, నెక్స్ట్ న్యూస్ చూద్దాం నాన్న మనం. ఓకే, జూన్ 1 ప్రపంచ పాల దినోత్సవం, వరల్డ్ మిల్క్ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. 2001 జూన్ 1 నుంచి FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ దీన్ని నిర్వహిస్తుంది. ఓకే, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ 1945వ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి UNO యొక్క అనుబంధ సంస్థగా ఏర్పడింది. ప్రెసిడెంట్ డైరెక్టర్ జనరల్ క్యూ డ్యాంగ్ అనే వ్యక్తి ఉండడం జరుగుతుంది. ఓకే, FAO 2026 సంవత్సరానికి గాను భారతదేశానికి అగ్రికోలా అనే అవార్డును కూడా ప్రకటించడం జరిగింది. దాన్ని నరేంద్ర మోడీ స్వీకరించడం కూడా జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్. ఓకే, భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ స్ట్రాటోస్ఫియర్ సూపర్ ప్రెజర్ బెలూన్ ని ఆవిష్కరించారు. ఓకే, భారతదేశంలో మొట్టమొదటి స్వదేశీ స్వదేశీ స్ట్రాటోస్ఫియర్ సార్ అంటే స్ట్రాటోస్ఫియర్ సూపర్ ప్రెజర్ బెలూన్ను ఆవిష్కరించడం జరిగింది. దీనిని ఎవరు ఆవిష్కరించారు సార్ అంటే రెడ్ బెలూన్ ఏరోస్పేస్ అనే వాళ్ళు దీనిని ఇచ్చేసారు. ఎక్కడ ఆవిష్కరించారు సార్ అంటే విజయవాడలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ సార్ అంటే విజయవాడ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేశారు. ఓకే, ప్రపంచంలో ఈ యొక్క సూపర్ ప్రెజర్ బెలూన్ను స్వదేశీ స్ట్రాటోస్ఫియర్ లో ఏర్పాటు చేసిన 5వ దేశం భారతదేశం. ఎన్నవ దేశం సార్ అంటే 5వ దేశం. భారతదేశం కంటే ముందు USA,
యూకే లాంటి దేశాలు, చైనా లాంటి దేశాలు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్. ఓకే, చండీగఢ్ అండ్ భువనేశ్వర్కి సంబంధించిన కరెంట్ న్యూస్. ఎస్ సార్, అంటే చండీగఢ్ అండ్ భువనేశ్వర్, చండీగఢ్ అండ్ భువనేశ్వర్ ఏదైతే ఉంటుందో ఆసియా అథ్లెటిక్ ఈవెంట్స్, ఆసియా అథ్లెటిక్స్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో, అథ్లెటిక్స్ ఈవెంట్స్ ఉంటాయో ఆతిథ్యం సంబంధించి ఈ చండీగఢ్ అండ్ భువనేశ్వర్కి ఇచ్చేయడం జరిగింది. ఇది 2027లో ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ జరగబోతుంది. ఓకే, ఈ చండీగఢ్ ఏదైతే ఉందో 3వ ఆతిథ్యం ఇవ్వనుంది, 3వసారి. ఓకే, 2024లో మొదటిసారిగా ఓకే థాయిలాండ్ లోని బ్యాంకాక్ లో ఆసియా రిలేస్ అనేది జరగడం జరిగింది. రెండవది మనకి చైనాలో జరిగింది. ఇప్పుడు 3వది ఎక్కడ జరగబోతుందంటే ఇండియాలో జరగబోతుంది. అంటే మొదటి ఈ ఏషియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగిందంటే థాయిలాండ్ లో జరగడం జరిగింది. అండ్ రెండవది చైనాలో జరగడం జరిగినది. అండ్ 3వది ఎక్కడ సార్ అంటే చండీగఢ్ భువనేశ్వర్ లో జరగనుందిగా ప్రకటించారు. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్ వెళ్ళిపోతే మనకి భారతదేశంలో ఓకే ప్రజా ఫిర్యాదులకు సంబంధించి సమాధాన్ దీది అనే ఒక చాట్ బాట్ ని డాక్టర్ జితేందర్ సింగ్ గారు ప్రారంభించడం జరిగింది. అంటే ప్రజల నుంచి ఫిర్యాదులు నేరుగా తీసుకోవడం కోసం ఒక ఏఐ వాయిస్ చాట్ బాట్ ని సమాన్ దీది అనే దాన్ని ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించి మనకి ఏవైతే ప్రజా సమస్యలు ఉన్నాయో దీ చాట్ బాట్ ద్వారా మనం నమోదం చేస్తే దీన్ని మన ఏవైతే సమస్యలు ఉంటాయో వాటిని పరీక్షిస్తారు. ఓకే, మొత్తం కూడా 8వ షెడ్యూల్లో ఉన్న 22 భాషల్లో ఓకే ఈ సమాధాన్ దీది అనేది మనకి మన 22 భాషల్లో అవైలబుల్లో ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్ నాన్న 18వ రైల్వే జోన్ ప్రారంభించడం జరిగినది. 18వ రైల్వే జోన్గా విశాఖపట్నం కార్యకలాపాలు ప్రారంభించడం జరిగింది. విశాఖపట్నం కార్యకలాపాలు ప్రారంభించి ఓకే దానికి సంబంధించిన లోగో ఏదైతే ఉందో ఈ లోగోలో 18 స్టార్లు అనేవి పెట్టడం జరిగింది. చుట్టూ ఉన్న ఈ 18 స్టార్లు ఏవైతే ఉంటాయో ఈ 18 స్టార్లు పెట్టడం జరిగింది. విశాఖపట్నం ఓకే 18వ రైల్వే జోన్గా ఓకే విశాఖపట్నం రైల్వే జోన్ ని సౌత్ ఈస్ట్ కోస్ట్ రైల్వే అనే పేరుతో పిలుస్తాం. సౌత్ కోస్ట్ రైల్వే ఎస్ సార్ అంటే సౌత్ కోస్టల్ రైల్వే అనే పేరుతో పిలుస్తారు. ఓకే 1989 రైల్వే మంత్రిత్వ శాఖ చట్టం కింద 2026 మే 4న సౌత్ కోస్టల్ రైల్వే గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ప్రకటించడం జరిగినది. ఓకే, దీని యొక్క ప్రధాన కార్యాలయం విశాఖపట్నంలో ఉంది. దాదాపుగా 183.53 కోట్ల రూపాయలతో దీన్ని ఇచ్చేస్తున్నారు. 2025 ఓకే జనవరి 8వ తారీఖున ఈ విశాఖపట్నం రైల్వే జోన్ ని ఓకే ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. అయితే దీనిని గతంలో 2019 ఫిబ్రవరి 27వ తారీఖున ప్రకటించడం జరిగినది. ఓకే, దీంట్లో ఏసారంటే విశాఖపట్నం అండ్ గుంటూరు, విజయవాడ అండ్ దాని తర్వాత మనకు అనంతపురంకు సంబంధించిన ఈ రైల్వే స్టేషన్లన్నీ కూడా దీని పరిధిలోకి రానున్నాయి. ఓకే, దాని తర్వాత పుదుచ్చేరిలో 2 ప్రత్యేక ఆర్థిక మండలను ప్రారంభించడం జరిగింది. ఏదైతే పుదుచ్చేరి ఉంటుందో ఈ పుదుచ్చేరిలో 2 స్పెషల్ ఎకనామికల్ జోన్ ఓకే స్పెషల్ ఎకనామికల్ జోన్ ప్రత్యేక ఆర్థిక మండలి సెజ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఓల్గేరే మున్సిపాలిటీ సెజ్ అనేది మొదటిసారిగా నిల్చున్నడం జరుగుతుంది. దాని తర్వాత పిప్డేజ్ సెజ్ ఓకే ఇది ఉండడం జరుగుతుంది.
ఇక్కడ పుదుచ్చేరిలో ఎన్ని స్పెషల్ ఎకనామికల్ జోన్ అంటే 2. దీని ద్వారా ఎగుమతుల పెరుగుదల అండ్ దాంతో పారిశ్రామిక వృద్ధి, దేశీయ మరియు విదేశీ పెట్టుబడులు, సాంకేతిక సేవలు, ఉపాధి కల్పన ఇవన్నీ కూడా ఈ పుదుచ్చేరిలో ఈ ఏర్పాటు కానున్నట్టుగా ప్రకటించడం జరిగినది. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్ వెళ్ళిపోతే ఓకే, అత్యంత రద్దీగా ఉండే ఎయిర్పోర్ట్లో 2వ ఎయిర్పోర్ట్గా కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో విమానాశ్రయం 2వ అత్యంత రద్దీ విమానాశ్రయం ఉండడం జరుగుతుంది. ఓకే, మొదటిది ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయం ఉండడం జరుగుతుంది. అయితే రెండవ రద్దీ విమానాశ్రయం కెంపగౌడ కర్ణాటకలో ఉండడం జరుగుతుంది. ఓకే, బెంగళూరు సిటీ యూనివర్సిటీ పేరును కూడా మన్మోహన్ సింగ్ బెంగళూరు యూనివర్సిటీగా పేరు కూడా మార్చడం జరిగింది గతంలో. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్కి వెళ్ళిపోతే ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ఒక ప్రోగ్రామ్ ని లాంచ్ చేయడం జరిగినది. ఆ ప్రోగ్రామ్ పేరు ఏంటి సార్ అంటే ఆదర్శ్ షహర్ సమృద్ధి యోజన అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. దాదాపుగా 2026-27 బడ్జెట్లో 200 కోట్ల రూపాయలను ఈ ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ కేటాయించడం జరిగింది. అంటే పట్టణాలు, నగర ఆధునిక పౌర సేవలను, మౌలిక సదుపాయాలను, ప్రజల సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ఆదర్శ్ షహర్ సమృద్ధి యోజన అనే కార్యక్రమాన్ని ఇక ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ప్రారంభించింది. రీసెంట్గా ఇదే ఛత్తీస్గఢ్లో 112 అనే ఎమర్జెన్సీ వాహనాలను, అత్యవసర వాహనాలను కూడా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రారంభించింది. అండ్ ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రము ఈ యొక్క యూనిఫామ్ సివిల్ కోడ్ ఏదైతే ఉంటుందో దీనిపైన కమిటీని కూడా విధించడం జరిగినది. ఓకే, దీనిపైన కమిటీని కూడా విధించింది. ఆల్రెడీ యూనిఫామ్ సివిల్ కోడ్ ని ఉత్తరాఖండ్, గుజరాత్ అండ్ అక్కడి నుంచి అస్సాం రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి, అంటే చట్టాలు చేయడం జరిగింది. ఇది ఈరోజు జరిగిన న్యూస్. మిగిలిపోయిన న్యూస్ ఏవైనా ఉంటే రేపటి కరెంట్ అఫైర్లో చూద్దాం. ఆర్ఎస్ అకాడమీ కర్నూలు, మీ స్వామి సార్. జై హింద్.